అయ్యారు ఈ బాక్స్ దేని కొన్నారో గానీ ఎవరు కోపం వచ్చినా సరే దీనికి పగులుతుంది. నెమ్మదిగా కొట్టండి అమ్మాయి గారు, కుట్లు ఉడిపోయేలాగున్నాయి. అమ్మో నాకొచ్చే కోపానికి కుట్లేంట్రా, బ్యాగ్ బద్దలైపోవాలి. ఎందుకంటే అందుకు కోపడితే మంచాన్ని పడతాం కానీ కష్టాల నుంచి బయటపడలేం. అమ్మో అక్క త్యాగం చేసి వెళ్ళిపోతానంటుంది, బాగా చెప్తానంటే వద్దంటుంది. ఆడేమో అరగుండేసుకుని కారు గీరి అని అడ్డమైన కోరికలు కోరుతూ ఉంటాడు. ఈ మగాళ్ళకి ఒక్కొక్కసారి మైండ్లు పనిచేయవరా, తేడాగా ప్రవర్తించి ఫ్యామిలీని ట్రబులింగ్ లో పెట్టేస్తారు. అవునండి. అవునంటావేంట్రా ఎదవా, నువ్వు మగాడివే కదా. అవును కదా. అదేమో వాళ్ళమ్మ తన కొడుకుని కష్టపడి పెంచింది, నాకిచ్చింది, మాకిచ్చింది అని పురాణాలో కూడా దొరకని పాత డైలాగులన్నీ కొడుతోంది. మరి మమ్మల్ని ఏంటి ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నారా? మమ్మల్ని కష్టపడి పెంచారు, మేమెవరికి చెప్పుకోవాలి? ఒక్కొక్కసారి ఆ చెప్పే సెంటిమెంట్ డైలాగ్ కి చేతిలో ఏదుంటే అది ఇచ్చుకొట్టేయాలనిపిస్తుందిరా. సెంటిమెంట్ అట్టొచ్చి ఆగిపోతున్నా. అందుకేనా బ్యాగ్ బాదుతున్నారు? ఎంత బాధినా కోపం బ్యాలెన్స్ అవ్వట్లేదు. ఇంకా ఏదో కావాలి. బాగా వస్తున్నట్టున్నాడు, బ్యాలెన్స్ అవుతుందేమో చూడండి. రారా గుండంకుల్, నీ షిప్ సీజ్ అయిపోద్ది. గుద్దితే గుండు పగలాలి. బస్ స్టాండ్ లో ఆ మరీ పనికి ఏమన్నా వెళ్తారేంటి? నెత్తికి తోమాలు కట్టావు. చెప్పలు ఇరుతుంది ఇది. గూళ్ళు ఇరిపోతే గుండ్రాయిలు కూర్చోవలసి వస్తా, చూసుకో. గబ్బర్ సింగ్ కో గుస్సా అనేతో బస్సు బ్లాస్ట్ అవుతా. ఏంట్రా అంటుందా? బస్సు టైర్లు పేలిపోతే పంచర్లు వేస్తదంట. చివరికి టైర్లకి ప్యాచీలు వేసుకోవడానికి పనికొస్తుంది. ప్యాచీలో 3 నెంబర్ల మొహం ఇది. ప్యాచీని అంత చీచీగా తీసి పడేకు. ఆగిపోయిన ప్రయాణం సాగాలంటే ప్యాచ్ చేయించాల్సిందే. అది బస్సు జర్నీ అయినా బతుకు జర్నీ అయినా. బా ఎలా అప్పుడప్పుడు అంతే అలా. ప్యాచీకి ప్రయాణానికి లింకు పెట్టి ఇంకు పెన్నుతో రాసినట్టు ఏం కొటేషన్ కొట్టేవే. ఇంకో మూతలా మూతేసుకుని. నీకు విషయం చెప్పనా? ప్యాచీ పడ్డ టైర్ పక్కనడేసి స్టెప్ని వేసుకుని కూడా వెళ్ళొచ్చు. జర్నీ అంట జర్నీ, పిండి గిర్నీలో తలకా వేసుకుని. మీరు ఉండాల్సింది లేనప్పుడు లేని దాన్ని తెచ్చి పెట్టుకోవడం మీ మగజాతికి మావులే కదా. త్యాగానికి ఆధార్ కార్డులు ప్రింట్ చేస్తే అన్ని ఆడల ఫోటోలే ఉంటాయి రాటి మీద. ఇల్లాలంటే ఇల్లు తుడుచుకునే దానిలాగా, ఆలంటే అంట్లు తోముకునే దానిలో పట్టుకుంటా. భార్య అంటే బట్టలు ఉతుక్కునే దానిలాగా, పెళ్ళం అంటే పని మనిషిలా. వీళ్ళందరూ ఒకటే కదా. ఒకటే అయినా అవతారాలు వేరు. తరతరాల నుంచి అదే కదా ఆచారం. గుర్తుల ఆచారం గుర్తింపేదిరా. అంటే ఏంటి ఇప్పుడు వీటికి కూడా అవార్డులు ఇవ్వాలా? అవార్డులు ఎవరికి కావాలరా? చెక్క బొక్క అర్థం చేసుకోవాలి.